హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మీకు 45,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి. సో ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అండ్ పోస్టుల వారీగా మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ అయినా ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ యొక్క వేకెన్సీస్కి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ యొక్క సాటర్డే రోజు అయితే ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. ఆ డేట్ నుంచి మనకి 21 days కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి June 13th వరకు అయితే టైం ఉంది. సో June 13th లోపు ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి సంబంధించి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ అంతా కూడా మనకి ఈ సాటర్డే రోజు అయితే మీకు మన వెబ్సైట్లోనే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. www.ids.nac.in వెబ్సైట్ త్రూగా మనము అప్లికేషన్ ఫామ్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపుగా 10 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి వివిధ రకాల పొజిషన్స్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 78 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి, అలాగే 10th క్లాస్ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే ఇంకా మనకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2, సూపర్వైజర్స్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటర్, లైన్ మ్యాన్, బోర్డ్ బిల్డర్, టెక్నికల్ అటెండర్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఒక పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు కదా. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ పోస్టుల వారీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఉద్యోగాలకి సంబంధించి మీరు ఏదైనా విభాగంలో 12th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీకు దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఇది మనకి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఏదైనా విభాగంలో 12th or ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్, ఈ జాబ్స్కి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. దీంతోపాటు మనకి ఇది డ్రైవర్ జాబ్ కాబట్టి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే మీకు డ్రైవింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ మనకి 10th క్లాస్ అర్హతతో ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. వీటికి మీరు 12th క్లాస్ అనేది పాస్ అయి ఉండి, లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న, సో దాంతోపాటు మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉంటాయి. ఈ యొక్క స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్ నెట్వర్కింగ్కి సంబంధించినటువంటి పోస్టులకి కంప్యూటర్ సైన్స్ కానీ, లేదంటే ఐటీకి సంబంధించి లేదా నెట్వర్కింగ్ రిలేటెడ్ ఫీల్డ్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వేకెన్సీస్కి ఏమో నెట్వర్కింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించేమో డిగ్రీ కానీ, లేదంటే డిప్లొమా కానీ, లేదంటే ఐటీఐకి సంబంధించి కానీ కంప్యూటర్, హార్డ్వేర్ ఆర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి చదివినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైన్మెన్ ఉద్యోగాలకి ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్ ట్రేడ్లో ఐటీఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోర్డ్ బైండర్ ఉద్యోగాలకేమో
సో సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అటెండర్కి సంబంధించి కూడా మనకి రిలేటెడ్ ఫీల్డ్లో ఇక క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, సో మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మీకు ఇక్కడ 2 రకాల ఎగ్జామ్స్ అయితే ఉండవు, ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి పెడతారు. ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ మీద మీకు అన్ని రకాల పోస్టులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాకపోతే మనకి 10th క్లాస్ లెవెల్ పోస్టులకి అంటే ఎంటీఎస్ పోస్టులకేమో 10th క్లాస్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి. ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకేమో ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో ఆ విధంగా మీ జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తారు. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. నెగేటివ్ విధానం కూడా ఉంటుంది, 0.25. అంటే ప్రతి రంగాన్సర్కి 1/4 నెగేటివ్ విధానం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి వెల్లింగ్టన్లోనే కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ఎగ్జామ్ అయితే ఎవరైతే రాస్తారో అందులో మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి స్టేజ్ 2లో వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ లేదంటే ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. అయితే ఇది అన్ని పోస్టులకి ఉండదు, ఎంటీఎస్ పోస్టులకి అయితే ఉండదన్నమాట. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఎంటీఎస్ పోస్టులకి. మిగతా పోస్టులని బట్టి మీకు సెలక్షన్లో ఎల్డీసీకి అయితే టైపింగ్ టెస్ట్ పెడతారు, డ్రైవర్ పోస్టులకి అయితే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. మిగతా ఐటీఐ టెక్నికల్ పోస్టులు ఉంటాయి కదా, వాటికి సంబంధిత ట్రేడ్లలో మీకు టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయో లేదా చెక్ చేస్తారు. సో దీని తర్వాత డైరెక్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో స్టేజ్ 2కి సంబంధించి ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేస్తారనమాట. మనకి మెయిన్గా ఫైనల్ సెలెక్షన్ అనేది మీరు ఏదైతే రిటర్న్ టెస్ట్లో పర్ఫార్మెన్స్ ఇస్తారో సో అదే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే కన్సిడర్ చేస్తారనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆఫ్లైన్ విధానంలో ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసి మనకి ఈ సాటర్డేకి సంబంధించి ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వస్తుందో అందులో మీకు ఆ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనము అప్లికేషన్ ఫామ్ రెడీ చేసుకుని ప్రింట్ తీసుకుని అందులో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అండ్ ఏజ్ ప్రూఫ్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ కూడా పోస్టల్ స్టాంప్స్ అనేవి అతికించేసి మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనము కేవలం ఆఫ్లైన్లోనే అప్లై అయితే చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ జాబ్స్కి మీరు ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో సాటర్డే రోజు వచ్చేటువంటి 23rd to 29th మేకి సంబంధించి ఎడిషన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మనకి డీటెయిల్గా అప్డేట్ ఇస్తారు. ప్రజెంట్ అయితే షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి స్టాఫ్ కాలేజీలో ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి సివిలియన్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు వెల్లింగ్టన్లో పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. సో అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీ కనుక తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ జాబ్ కావాలి, అది కూడా ఎగ్జామినేషన్ ఫీజు లేనటువంటి నోటిఫికేషన్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి నోటిఫికేషన్లో మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి, 78 ఉన్నాయి. ఎంటీఎస్కి అయితే 38 ఉన్నాయి. అండ్ క్లర్క్కి సంబంధించి 9 ఉన్నాయి. సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 13 అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మరి ఇక్కడ పోస్టుల వారిగా క్యాస్ట్ వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే క్లర్క్ ఉద్యోగాలకి మీకు మోటార్ డ్రైవర్ ఉద్యోగాలకి 45,000 వరకు సాలరీ వస్తుంది. ఎంటీఎస్కి అయితేనేమో లెవెల్ 1 ప్రకారం 35,000కి పైగా సాలరీ వస్తుందన్నమాట. సో జాబ్ డీటెయిల్స్కి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేయండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. డెఫినెట్గా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.